ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే మన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి గారిని. అయ్యా, పురపాలక శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు? నిద్రపోతున్నారా? నిద్ర లేవండి. మీరేమో మన ముఖ్యమంత్రి గారేమో గ్లోబల్ సిటీ, అది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏమో హంగామా చేస్తున్నారు కదా. తెలంగాణకు రాజధాని మన భాగ్యనగరం హైదరాబాద్ అవినీతి, అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలు, నాలా కబ్జాలు, ఫుట్పాత్ కబ్జాలు, ఇదేనా మీ రైజింగ్ అంటే? రైజింగ్ 2047 అంటే ఎన్నో ఫిర్యాదులు నిత్యం. జిహెచ్ఎంసీలో ప్రతి ఒక్క సర్కిల్లో అవినీతి, ప్రతి ఒక్క సర్కిల్. డిప్యూటీ కమిషనర్లు మౌనం, జోనల్ కమిషనర్లు మౌనం, ఇక జిహెచ్ఎంసీ కమిషనర్స్ అయితే చెప్పనవసరం లేదు. నిన్ననే మన హైకోర్టు చీవాట్లు పెట్టినా కూడా వీళ్ళకి తెలియరావట్లేదు అధికారులకు. మీరన్నా కళ్ళు తెలవండి. ఎందుకంటే మీరంటే అందరికి అభిమానం కదా. మరి అభిమానం రోజు సోషల్ మీడియాలో చెప్తుంటారు, అన్నా రేవంత్ అన్నా రేవంత్ అన్నా రేవంత్ అన్నా అని. కాబట్టి మీరు ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి. కొంచెం దృష్టి పెట్టండి జిహెచ్ఎంసీ అక్రమ నిర్మాణాల మీద. నోటీసులు ఇచ్చినాక ఫస్ట్ నోటీస్, సెకండ్ నోటీస్, బేకింగ్ ఆర్డర్స్, సీజింగ్, తర్వాత అంతా మళ్ళీ అందరూ ఒకటి దొంగలు ఒకటి అయిపోతున్నారు. దీంతో ఏమవుతుందంటే వినాశనం అవుతుంది. 500 నివాసాలు ఉండే దగ్గర 5,000 నివాసాలు వస్తున్నాయి. దాంతో ఏమవుతుంది? ఒక ప్రణాళిక లేదు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి కళ్ళు తెరవండి. లేకపోతే హైదరాబాద్ గతంలో మొత్తం నాశనం చేశారు గత ప్రభుత్వంలో. మీరైనా కొంచెం పట్టించుకోండి అక్రమ నిర్మాణాల విషయంలో, చెరువుల కబ్జాల విషయంలో, నాలా కబ్జాల విషయంలో. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.